ఇంట్లో ఏమైనా పిచ్చి పని జరిగితే అది ఎవరు చేసిర్రు అని ఎవరైనా అడిగితే ఫస్ట్ డౌట్ వచ్చేది చిన్నోళ్ళ పైనే కదా. ఆ ఇంట్లో నేనే చిన్న, సో ఏం చేసినా నన్నే అంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గరకపూస దండ అల్లడం ఒక టాస్క్ అయితే దాన్ని దేవుడి దగ్గరికి తీసుకుపోవడం ఇంకో టాస్క్. బైక్ పైన మేమైతే గల్లీ వినాయకుడి దగ్గరికి స్టార్ట్ అయినా మీ మళ్ళీ గరకపూస దండ చిక్కులు పడ్డది. ఎవరి వల్ల అని అడిగితే నా వల్ల అని అంటున్నారు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది మరీ బాగుంది. సొమ్మొక్కడిదైతే సోకొక్కడిది అన్నారు. అక్క మొక్కుకుంటే తిట్లేమో నాకు పడ్డాయి. బట్ లాస్ట్ కి చిక్కులు తీసేసి దండ అయితే దేవుడి మెడలో వేసి వినాయకుడి దగ్గర గుంజలు తీస్తే చేసిన తప్పులన్నీ పోతాయంట. ఈ విషయం కూడా తెలియదా అని అనుకుంటున్నారు. అందరికి అన్ని తెలియాలి అన్న రూల్ ఏం లేదు కదా. ఏమున్న జీవితాంతం తెలుసుకుంటూనే ఉంటాం. ఐటమ్ నంబర్ 1 కొబ్బరి నీళ్లు. ఐటమ్ నంబర్ 2 పంచామృతం. ఐటమ్ నంబర్ 3 ప్రసాదం. ఐటమ్ నంబర్ 4 కొబ్బరికాయ. అందరి ముందు తినడం సిగ్గు కాబట్టి సైడ్ కి వచ్చేసి మెక్కేసామన్నమాట. దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాం కావచ్చు. ఈ పాప చూడండి మమ్మల్ని ఎట్లా చూస్తుందో. మళ్ళీ ఇంటికి వచ్చి ఆవు పూజ చేసినాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.